వెల్కమ్ టు వెటర్నరీ మాస్టర్ క్లాస్ 30 డేస్ సిరీస్. గత వీడియోలో యాంటీబయాటిక్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అందులో భాగంగా డే 6 గొర్రెలు మేకలు విరేచనాలు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. గొర్రెలు లేదా మేకలకు విరేచనాలు వచ్చాయంటే చిన్న సమస్యని వదిలేస్తున్నారు, కానీ జాగ్రత్త, సరైన సమయంలో చికిత్స చేయకపోతే గొర్రెలు ప్రాణం కూడా పోయే అవకాశం ఉంది. వీటిని ఎలా గుర్తించాలంటే తరచుగా పలచగా మలం రావడం, మలం నీరులా ఉండడం, మేత తినకపోవడం, నీరసంగా అయిపోవడం, శరీరంలో నీరు తగ్గిపోవడం, కళ్ళలో లోపలికి పోవడం, బరువు తగ్గడం. ఇది ఎందుకు వస్తుందంటే విరేచనలో అనేక కారణాలు ఉన్నాయి. బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు, పాడైన మేత మరియు కలుషితమైన నీరు ఇవ్వడం ద్వారా ఒక్కసారిగా మేత మార్చడం కూడా వీటికి కారణమని చెప్పవచ్చు. వీటి చికిత్స ఏమిటంటే, ముందుగా శరీరం నీరు తగ్గిందంటే ఓరల్ ఎలక్ట్రానిక్స్ లేదా ఫ్లూయిడ్ను ఇవ్వాలి. అసలు కారణాన్ని గుర్తించి దానికి తగిన చికిత్స చేయాలి. ఇంకా వీడియోలో చెప్పిన ఇన్ఫ్లక్స్ BHని కూడా పట్టడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. నివారణ ఎలా చేయాలంటే, ఎప్పుడు శుభ్రమైన నీరు ఇవ్వండి, పాడైన లేదా ఫంగస్ మేతను ఇవ్వకండి, షెడ్ను పరిశుభ్రంగా ఉంచండి, తప్పకుండా డీవార్మింగ్ 6 నెలలకోసారైనా 4 నెలలకోసారైనా చేయాలి. కొత్త మేతను నెమ్మదిగా అలవాటు చేయండి. డే